మీ లైఫ్లోకి వచ్చి మీకు చాలా హోప్స్ పెంచి నువ్వే నా ప్రాణం అని మాయ మాటలు చెప్పి సడన్గా ఒక్కసారిగా నిన్ను వదిలేసి మోసం చేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారా? దానికి నువ్వు పిచ్చిదానిలాగా ఇన్ని రోజులు వాళ్ళకి బ్రతిమలాడుతూ నువ్వు బాధపడుతూ ఏడ్చింది ఈ రోజుతో చాలు. సో ఈ రోజు నుంచి వాళ్ళు ఆ బాధపడాలి, నువ్వు పడ్డ నరకం వాళ్ళు అనుభవించాలి. ఇంకా చెప్పాలంటే నిన్ను చూసి వణికిపోవాలి. ఇంత వాల్యుబుల్ పర్సన్నా నేను నా లైఫ్లో మిస్ చేసుకున్నానని లైఫ్ లాంగ్ వాళ్ళు బాధపడాలి. సో ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. నేను మోసపోయాను, కావాలని నన్ను మోసం చేశారు, నేను ఏ తప్పు చేయకపోయినా కూడా కావాలని నన్ను అవాయిడ్ చేసి మరీ నన్ను వదిలి వెళ్ళిపోయారు అని నువ్వు బాధపడడం ఆపాలి. అవే సాడ్ సాంగ్స్ వింటూ వాళ్ళనే తలుచుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలతో బాధపడుతూ ఇంకా ఇంకా నిన్ను నువ్వు శిక్షించుకోవడం ఆపాలి. ఎందుకంటే నువ్వు వాళ్ళని చాలా ప్రేమించావు, ఎంతో ప్రేమగా వాళ్ళతో ఉన్నావు. కానీ నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా సరే నిన్ను వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను కావాలనే వాళ్ళు వదిలించుకొని మరీ వెళ్ళిపోయారు. ఈ మాట నువ్వు అండర్లైన్ చేసుకొని మరీ గుర్తుపెట్టుకోవాలి. నిన్ను కావాలనే వాళ్ళు వదిలించుకొని మరీ వెళ్ళిపోయారు. కానీ నువ్వేం చేస్తున్నావు? అలాంటి వాళ్ళ కోసం బాధపడుతూ నువ్వు ఏడుస్తూ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఎవరితోనే కలకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా అదే ఒంటరి జీవితాన్ని అలవాటు చేసుకొని ఇంకా ఎన్ని రోజులు నువ్వు బాధపడతావు? నువ్వు ఇలా బాధపడుతూ ఉన్నంత మాత్రాన నీ బాధను వాళ్ళు అర్థం చేసుకొని నిన్ను మోసం చేసి వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ నీ లైఫ్లోకి వస్తారు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఒకవేళ వచ్చినా కూడా లైఫ్ లాంగ్ వాళ్ళు నీతో ఉంటారని నీకు నమ్మకం ఉందా? నువ్వు ఎన్నిసార్లు ఏడ్చినా, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసి నీ బాధ వాళ్ళకి చెప్పినా, ఎన్ని మెసేజ్లు పెట్టినా కూడా వాళ్ళు నిన్ను కనీసం ఒక మనిషిలా కూడా చూడరు. సో నువ్వు వాళ్ళ కోసం ఎన్ని రోజులు ఏడుస్తూ కూర్చున్నా కూడా ఎలాంటి అద్భుతాలు జరగవు. నిజం చెప్పనా, వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోయారు అంటే నీతో కలిసి ఉండే అదృష్టం వాళ్ళకి లేదు. నీ వాల్యూ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. సో అలాంటి వాళ్ళతో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? వాళ్ళు నిన్ను అవాయిడ్ చేస్తే నువ్వు కూడా వాళ్ళని అవాయిడ్ చెయ్యాలి. నిన్ను బ్లాక్ చేశారనుకో, నువ్వు కూడా వాళ్ళని బ్లాక్ చేయి. నీకు రెస్పాండ్ అవ్వకపోతే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి నువ్వు రెస్పాండ్ అవ్వకు. ఇంకా చెప్పాలంటే నిన్ను వాళ్ళు పట్టించుకోకపోతే నువ్వు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సో వాళ్ళు నీతో ఎలా ఉంటే నువ్వు వాళ్ళతో అలాగే ఉండాలి. ఇలా చేసావనుకో వాళ్ళే నీ మీద ఆటోమేటిక్గా కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నువ్వు ఇన్ని రోజులు వాళ్ళకి బ్రతిమలాడి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నీతోనే నా జీవితం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని ఏడవడం, వాళ్ళకి ఫోన్లు చేయడం, బాధపడడం, ఇవన్నీ నువ్వు సడన్గా ఒక్కసారిగా ఆపేసావనుకో నీలో వచ్చిన ఈ సడన్ చేంజ్ని వాళ్ళు చూసి తట్టుకోలేక వాళ్ళ అటెన్షన్ మొత్తం నీ మీదే పెడతారు. సో అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి నువ్వు వాళ్ళ గురించి ఎలాంటి బాధ పడట్లేదని వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోవడం వల్ల నీ లైఫ్లో ఎలాంటి ఫరక్ కూడా పడలేదన్న విషయం వాళ్ళకి తెలియాలి. అప్పుడు వాళ్ళు అది చూసి పిచ్చెక్కిపోవాలి. డే బై డే నువ్వు గ్రోప్ అవుతుంటావు చూడు, అది చూసి వాళ్ళు తట్టుకోలేక నరకం అనుభవించి ఇంకా ఇంకా పిచ్చోళ్ళు అయిపోవాలి. ఎంత వాల్యుబుల్ పర్సన్నా, ఎంత వాల్యుబుల్ ఒక మంచి అమ్మాయినా లేదంటే ఒక అబ్బాయినా నేను నా లైఫ్లో మిస్ చేసుకున్నాను అని వాళ్ళు జీవితాంతం పశ్చాత్తాపడాలి. సో ఇవన్నీ జరగాలంటే నీ ఎమోషన్స్ అన్నింటినీ పక్కన పెట్టి నీ లైఫ్ మీద నువ్వు ఫోకస్ చేయాలి. నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ మరీ నీ కాళ్ళ దగ్గరికి రావాలి. నీ వాల్యూ ఏంటో వాళ్ళకి తెలియాలి అంటే నీకున్న టైంని నువ్వు యూజ్ చేసుకుంటూ నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వాలి. గుర్తుపెట్టుకో, జీవితం అంటే నిన్ను వదిలి వెళ్ళిపోయిన ఆ ఒక్క పర్సన్ మాత్రమే కాదు. మన లైఫ్లో చాలామంది పర్సన్స్ వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. సో మనతో లైఫ్ లాంగ్ ఉండే ఒక పర్సన్ ఎలా ఆలోచిస్తాడంటే మనం ఎలా ఉన్నా సరే, మనతో ఎన్ని గొడవలైనా సరే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన చెయ్యి వదలకుండా లైఫ్ లాంగ్ మనతోనే ఉండాలి అని ఆశపడతారు. మనతో అలా ఉంటారు కూడా. సో అలాంటి ఒక పర్సన్ మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా వస్తారు. సో అప్పటి వరకు మీ లైఫ్ని మీరు చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే వాచ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.